చూస్తున్నారుగా రోడ్ కండిషన్ ఎట్లా ఉందో. టోటల్ ఓవరాల్గా ఫాగ్ మొత్తం ఫిల్ అప్ అయిపోయింది. రోడ్డు ఏమాత్రం కనిపించట్లేదు. వచ్చే వెహికల్ కూడా చాలా డిస్టర్బెన్స్ ఉంది. ఈ మంచులో మనం డ్రైవ్ చేయలేము అనిపిస్తుంది. ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ అస్సలు ముందర ఏం కనిపించట్లేదు. కెమెరా మీకు క్లియర్ చేసి కనిపిస్తుంది కానీ అసలు నాకు ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్లో ఉన్న కార్ కూడా సరిగా ఎండ్ వరకు కనిపించట్లేదు. సో మీకు మొత్తం క్లియర్ చేస్తుంది కెమెరా. యాక్చువల్గా అయితే లైవ్లో అయితే అసలు అక్కడ కనిపించట్లేదు. మొత్తం ఫాగే అనమాట టోటల్ ఓవరాల్గా. సో ఇక్కడికి కాసేపు సైడ్కి తీసుకొని ఫాగ్ తగ్గిన తర్వాత బయలుదేరడమే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. చూస్తున్నారు కదా అసలు రోడ్డు వెహికల్ ఏం కనిపించట్లేదు యాక్చువల్గా. సో కాసేపు ఆగి బయలుదేరిపోతాం ఇక. చలో రైట్, హై టు ఆల్, నేను మీ లింక్ ట్రావెలర్. సో ఫైనల్ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో వచ్చేసి డే 11 అనమాట ఇది. సో అంతర్వేదిలో మనము 4 days అక్కడే స్టే చేసిన తర్వాత కొంచెం హెల్త్ సెట్ అయినట్టు అనిపిస్తుంది. బట్ అయినా కూడా కొంచెం ఇంటర్నల్గా బాడీ పెయిన్స్ కొంచెం హెవీగానే ఉన్నాయి. బట్ అక్కడే కంటిన్యూగా ఉంటే మరి ఒకే చోట ఉండలేకపోతున్నాను, బాగా ఇబ్బంది అనిపిస్తుంది. సో అందుకే బయలుదేరదామని చెప్పేసి ఒంగోలుకి స్టార్ట్ అయిపోతున్నాను. సో ఒంగోలు నుంచి యాక్చువల్గా డెస్టినేషన్ డైరెక్ట్ ఒంగోలు కాదు, మనకు మధ్యలో ఎక్కడైనా ఆగాలనిపిస్తే ఆగే ప్లాన్ అనమాట. సో చూద్దాం, ఆల్మోస్ట్ రీచ్ అయిపోతాం అనుకుంటాను. మెల్లిగా వెళ్ళిపోదాం, అంత హడావిడి ఏం లేదు. సో మీకు లాస్ట్ వీడియోలో అప్డేట్ ఇచ్చినట్టుగా ఏపీలో వచ్చేసి టోటల్ 5 days సంక్రాంతి సెలబ్రేషన్స్ అన్నీ కవర్ చేసేసామన్నమాట. ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏమవుతుందంటే ఎడిటింగ్కి కొంచెం ఇష్యూ అవుతుంది కదా లాస్ట్ టైం చెప్పినట్టు. సో ఎడిటింగ్ చూసుకుందాము. అండ్ ఆల్సో ఇప్పుడు మనము ఒంగోలుకి వెళ్ళే రూట్లో ఒక అడ్వెంచర్ చేయబోతున్నాం అనమాట. సో అడ్వెంచర్ ఏందనేది గూగుల్ మ్యాప్కి వచ్చేయండి, గూగుల్ మ్యాప్లో చెప్పేస్తాను. సో ఇది వచ్చేసి మనం ఉన్న అంతర్వేది అనమాట. ఇక్కడ నుంచి నెక్స్ట్ టువర్డ్స్ ఒంగోలు రూట్లో ఆన్ ది వే వెళ్తూ ఉంటే సో ఇక్కడే మనకు మెయిన్ అడ్వెంచర్ అనమాట. సో ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, సో ఇది వచ్చేసి గోదావరి అనమాట. ఇక్కడ వరకు రోడ్ ఎండ్ అయిపోతుంది. ఇది మనం క్రాస్ అవ్వాలంటే ఫెరీ బోట్ ఉంటుందన్నమాట. ఫెరీ బోట్ ఎక్కించేసి వెహికల్ని క్రాస్ చేయించేద్దాం. మనకి క్రాసింగ్ లొకేషన్ వచ్చేసి సకినేటిపల్లి అనే విలేజ్ దగ్గర ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి యాక్చువల్గా చూసుకుంటే మనకు టోటల్ ఓవరాల్గా గోదావరి అయితే, సో ఈ ఏరియా అంతా మొత్తం టోటల్ కోనసీమ కిందికి వస్తుంది. ఇది వచ్చేసి టోటల్ ఐలాండ్ అనమాట. చుట్టూ గోదావరి ఉంటుంది, చూడొచ్చు మీరు ఇక్కడ. సో చూస్తే కనుక టోటల్ సరౌండింగ్ మొత్తం గోదావరి ఉండి మధ్యలో ల్యాండ్ ఉంటుంది అనమాట. లైక్ అంటే ఇది ఐలాండ్ అనుకోవచ్చు. కోనసీమ వచ్చేసి లైక్ హెవెన్ అనొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది ఏరియా అంతా. సో లెట్స్ గో. ఫస్ట్ అయితే మనము సకినేటిపల్లి రీచ్ అయిపోదాం. సో మన వెహికల్తో క్రాస్ అయిపోదాం. లెట్స్ గో. చాలా మొత్తానికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ నుంచి టికెట్ తీసుకోవాలన్నమాట మనము వెహికల్కి. సో క్రాసింగ్ కోసం 200 ఛార్జ్ చేస్తారు. సో లెట్స్ గో. ఇప్పుడైతే వెళ్ళిపోయి బోట్ పైకి వెహికల్ ఎక్కించేసి క్రాస్ అయిపోదాం. సో ఫైనల్ హైవేకి అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడు ఒంగోలు బాపట్ల 2 డెస్టినేషన్లో ఏదో ఒక డెస్టినేషన్ రీచ్ చేసుకుందాం.
అండ్ ఇంకొక రైడ్లో చిన్న అప్డేట్ ఉందన్నమాట. ఆ అప్డేట్ నెక్స్ట్ బ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే ఎక్కడ ఆగుతామో చూద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటో చూద్దాం ఒకసారి. లెట్స్ గో. సో ఫైనల్ అంతర్వేది నుంచి మోపీదేవి టెంపుల్ వరకు అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ నుంచి డ్రైవింగ్ అవ్వకపోయింది నాకు. ఇక్కడ నుంచి ఒంగోలు వెళ్ళాల్సింది యాక్చువల్గా మనం ఇవాళ. సో ఫుల్ ఫీవర్ ఉన్నందుకు ఆగిపోయినాం ఇక్కడే. సో నైట్ ఇక్కడ స్టే చేసుకుని ఇక్కడ హాస్పిటల్ చూపించుకొని రేపు మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోదాం ఇక్కడ నుంచి. సో వెహికల్ అయితే ఇక్కడ ప్రైవేట్ పార్కింగ్లో పెట్టేసేసాను, టెంపుల్ పార్కింగ్లోనే. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళిపోదాం మనం. ఇక అస్సలు అవ్వట్లేదురా బాబు, ఫుల్ ఫీవర్ ఉంది, ఫుల్ బాడీ పెయిన్స్ ఉన్నాయి. మనమే హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటే మన దగ్గరికి హాస్పిటల్ వస్తుందంట. ఇక్కడ పార్కింగ్లో ఒక అంబులెన్స్ ఉంటుందంట. సో అంబులెన్స్లో వాళ్ళు చూస్తామని చెప్పారు, కాసేపు పడుకోమని చెప్పారు. సరే నేను పడుకొని ఉంటాను, దీంట్లోనే పడుకొని ఉంటాను. చూద్దాం, 5-10 మినిట్స్లో వస్తుందంట అంబులెన్స్. వచ్చిన తర్వాత చూపించుకుందాం. అసలు అవ్వట్లేదు. 4-5 డేస్ నుంచి కంటిన్యూగా ఫీవర్ ఉంది. టాబ్లెట్లు వాడినా కూడా అస్సలు అవ్వట్లేదు. సో చూద్దాం, అంబులెన్స్ వచ్చినాక ఒకసారి చెక్ చేయించుకుందాం. ఓకే. సో అంతర్వేదిలో టాబ్లెట్లు వేసుకున్నా. 1 డే తగ్గినట్టుంది, మళ్ళీ సేమ్ రిపీట్. అస్సలు తగ్గట్లే ఉంది, ఫుల్ హెడేక్ ఉంది. సో చూద్దాం, పడుకుంటున్నా నేనైతే. చూద్దాం, అన్న వచ్చినాక లేపుతాడంట. పడుకుంటే అంబులెన్స్ వచ్చేంతవరకు వ్యాన్లోనే.